ఇతను పెద్ద ఆయన ఏం చేశారంటే ఈ ఫోన్ చోరీ చేశారు. ఈ ఫోన్ చోరీ చేయడానికి గల కారణం ఏంటంటే ఇతను భీమవరంలో ఎక్కారు, ఇతను ఒడిస్సా. ఇతను ఫోన్ తీసుకొని ఈ ఫోన్ లో సిమ్ మనకి ఏ పాయింట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మన ఎదగడం టైం పడుతుంది. అతను మాస్టర్ ఫినిష్ పెట్టి తీసి సిమ్ తీసి సైడ్ వేసాడు, వేసి ఫోన్ జోబులు పెట్టాడు. ఇతను ఏం చేశాడు, ఇతను తెలిసిన ఆయన ఎవరో చెక్ చేశారు, చూస్తారు ఎవడో ఫోన్ దిగిపోయాడని వెంటనే ఫోన్ పట్టుకుంటారు ఇతనికి. ఫోన్ ఇతని దగ్గర చూస్తే జోబులో పేపర్లు తీ జోబులు. ఇతని దగ్గర చూస్తే మనకి జోబిలో పేపర్లు కట్ట అంటే ఇది పర్స్ ఒకటి, రెండు బ్యాగ్ మొక్కలు లాగా. ఇందు మధ్యలో డబ్బులు పెడతారు. ఇక్కడ ఇదండి, ఇక్కడ 10 రూపాయలు. మన హిందూ అమ్మాయి లవ్ జిహాద్ వలలో పడి పెళ్లి చేసుకోబోతూ ఉంటే మన బజరంగిలు ఆపారు. ఆపిన పాపానికి బజరంగిలకి ఆ అమ్మాయి ఏమందో తెలుసా? మీ అందరి పేరు రాసి మరి చచ్చిపోతా ఈ పెళ్లి ఆపితే అంది. చివరికి ఏమైంది ఒకసారి చూడండి. నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. రేపు మాత్రం అందరూ ప్రతి ఒక్క నా హిందూ ఆడబిడ్డకు పాదాలకు నమస్కరించి తెలియజేయండి ఏమనగా, తల్లి లవ్ జిహాద్ వల్ల చిక్కకండి. లవ్ జిహాద్ అనేది ఒక ట్రాప్. మీరు ఇప్పుడు The day somebody came from Kadapa and they said we are from Kadapa and all of that, I didn't understand what to do only. I said, okay, namaskaram. Somebody came from the industry. Maaku proof ivandi. As somebody came, I said namaskaram. What else will you say? అదే కదా. I said నాకు అవసరం ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను. Thank you very much. Calls చేసి the worst I'm telling you. First money offered, positions offered, threats given. And all three these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. Very sorry. And that broke me completely actually.